వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ మనందరికీ తెలుసు. ఆదిత్య 369కి సీక్వెల్ ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆదిత్య 999 పేరుతోటి. చాలా కాలంగా ఆ సినిమాకు సంబంధించి రకరకాలైనటువంటి అంశాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. తనే ఆ సినిమాని డైరెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా గతంలో మనం చూసాం. ఒరిజినల్ని లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు రూపొందించారు. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆ సినిమా కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. అందులో హీరోగా, అలాగే శ్రీకృష్ణదేవరాయలుగా, విజయనగర సామ్రాజ్య అధినేత అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ చేసినటువంటి ద్విపాత్రాభినయం ఏదైతే ఉందో అది ఆడియన్స్ని చాలా బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి ఆ టైం ట్రావెల్ ఆ కథాంశాన్ని సంగీతం గారు ఆయన ఏదైతే ఆ టేకింగ్ ఉందో, ఆ రూపొందించిన విధానం ఏదైతే ఉందో అది ఆడియన్స్ని మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. అందుగురించే అంటే బాలకృష్ణ కెరీర్కి సంబంధించి అద్భుతమైనటువంటి సినిమాలు అని చెప్పి ఒక 5 సినిమాలను పేర్కొనాల్సి వస్తే వాటిలో తప్పకుండా ఉండేటువంటి సినిమాగా ఆదిత్య 369 అనేది పేరు తెచ్చుకుంది. అలాంటి సినిమాకి సీక్వెల్ చేయాలి అనేది బాలయ్య కళ. ఆ సినిమా ద్వారా తన కుమారుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలని కూడా ఆయన భావిస్తూ వచ్చారు. గతంలో తను ఏదైతే సెలబ్రిటీ షో ఒకటి నిర్వహిస్తూ వస్తూ ఉన్నారో ఆహా కోసం, అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే, సో అందులో తను ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఆదిత్య 999ని తీసుకొస్తాను, నా డైరెక్షన్లోనే తీసుకొస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. సో ఆ సినిమాని తన కుమార్తె తేజస్విని ఆమె ప్రొడక్షన్లో చేయాలని కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఈ సినిమా బాధ్యతల్ని క్రిష్ చేతికి అప్పగించాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్లుగా కొంతకాలంగా విరివిగా ప్రచారంలోకి వచ్చింది. అధికారికంగా అయితే ఎవరూ కూడా దాన్ని చెప్పలేదు. క్రిష్ని ఈ మధ్య అడిగినప్పుడు తన ఘాటీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయనకి జర్నలిస్టు నుంచి ఎదురైనటువంటి ప్రశ్న, ఆదిత్య 999 ఎప్పుడు మొదలవుతుంది అని అడిగితే అది మీరు బాలకృష్ణ గారిని అడగాలి అని చెప్పేసి ఆయన తప్పించుకున్నారు. అంటే ఆదిత్య 999 గురించి ఒక్క మాట కూడా ఆయన బయట పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అదంతా కూడా బాలయ్య నోటి నుంచి వస్తే బాగుంటుంది అధికారికంగా అని ఆయన కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆయన ఒకవేళ నేను ఆ సినిమాని డైరెక్ట్ చేయట్లేదు అని చెప్పేస్తే గొడవ లేదు. సో ఆయన ఆ మాట అంటుంది బాలయ్యని అడగాలని చెప్పి మీరు అడగాలని చెప్పేసి ఆయన చెప్పడంతో ఖచ్చితంగా ఈయన ఆన్ ద బోర్డ్ అని చెప్పేసి మనకు అర్థమైపోతూ ఉంది. అయితే ఇక్కడ చాలామందికి బాలయ్య అభిమానులకి ఘాటీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఆదిత్య 999ని క్రిష్ చేతుల్లో పెట్టడం భావ్యమేనా అనేటువంటి ప్రశ్నని వాళ్ళు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఘాటీ సినిమా తర్వాత వాళ్ళు పెట్టినటువంటి పోస్టును చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఒక అంశం, క్రిష్కి బాలయ్య పలు సూచనలు చేశాడు ఆదిత్య 999 ప్రాజెక్టు గురించి. అందులో ముఖ్యమైనది సమర్థవంతులైన ప్రతిభావంతులైన రచయితల సహకారం తీసుకోమని చెప్పేసి క్రిష్కి ఆయన సూచించాడు. పూర్తి బౌండ్ స్క్రిప్ట్ని తయారు చేసి అది తనకి సంతృప్తి కలిగితేనే సెట్స్ మీదకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్లుగా, బాలయ్య నిర్ణయించినట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. మనకు తెలుసు బాలకృష్ణ 100వ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. సో నిజంగానే ఆ 100వ సినిమాకి తగ్గట్లుగానే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడం మాత్రమే కాకుండా శాతకర్ణి పాత్రలో బాలయ్య ఆయన ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సు, ఆ పాత్రని తెర మీద క్రిష్ ఆవిష్కరించినటువంటి తీరు రెండూ కూడా
అందరి ప్రశంసని పొందాయంటంలో సందేహం లేదు. అయితే అదే కాంబినేషన్లో వచ్చినటువంటి తర్వాత 2 సినిమాలు ఎన్టీఆర్ బయోపిక్ వచ్చినటువంటి 2 భాగాల సినిమా. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. సో కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ 6 నెలల గ్యాప్తోనే మహానాయకుడిని కూడా రిలీజ్ చేస్తే అది చాలా దారుణమైనటువంటి డిజాస్టర్ అయింది బాక్సాఫీస్ వద్ద. ఇది ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ బయోపిక్ అంటే సో ఎన్టీఆర్ అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు కాబట్టి కనకవర్షం కురుస్తుంది అని చెప్పేసి చాలామంది భావించారు ఆ సినిమాలకి. కానీ అందుకో విరుద్ధమైనటువంటి ఫలితాన్ని చూడాల్సి వచ్చింది అందరూ కూడా. సో ఆ రెండూ కూడా ఒకదాని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయాయి. అయినప్పటికీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాని తనకు ఇచ్చినందుకు గాను ఈ ఆదిత్య 999 కూడా క్రిష్ చేతిలో పెట్టాలని బాలయ్య భావించడం అనేది నిజంగా కృష్ణని ఆయన చాలా బాగా నమ్ముతున్నారు అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇందులో బాలయ్య చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ప్రస్తావించుకోవాల్సింది. బాలయ్య తను ఇదివరకే అన్స్టాపుల్లో చెప్పే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో తాను ఒక పాత్ర చేస్తున్నాను, మోక్షజ్ఞ కీలక పాత్ర చేస్తున్నాడు కథానాయకుడు మోక్షజ్ఞ అన్నట్లుగా ఆయన చెప్పారు. అప్పుడు ఆయన తను ఏ రూపంలో కనిపిస్తాడో కూడా ఆ వేషంలో ఆ కాస్ట్యూమ్స్ ధరించి అంటే ఒక వృద్ధుడి వేషంలో ఆయన కనిపించారు ఆ సినిమాలో. అంటే దీన్ని బట్టి ఆదిత్య 999 అనేది ఒక యంగ్ హీరో ఉంటాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు, మోక్షజ్ఞ. సో ఈయన వయసు మళ్ళీపోయినటువంటి హీరోగా కనిపించబోతున్నాడు బాలయ్య అనేది మనకు అప్పుడు తెలిసింది. మరి ఇప్పుడు నిజంగా మోక్షజ్ఞ ఈ ప్రాజెక్టులో ఉంటాడా లేదా అనేటువంటి సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మోక్షజ్ఞ ఆ ఇంట్రెస్ట్ అసలు చూపించట్లేదు సినిమాల్లోకి రావాలని అని ఇప్పుడు కూడా చాలామంది ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట. లేకపోతే ఎప్పుడో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా నటించేటువంటి సినిమా ఎప్పుడో ప్రారంభమైపోయి ఉండేది. ఈ పాటికి షూటింగ్ కూడా పూర్తయి ఉండాలి. కానీ అవి ఏవీ జరగలేదు. 2024లో అనౌన్స్మెంట్కి అలాగే మోక్షజ్ఞ లుక్కు మాత్రమే ఆ అనౌన్స్మెంట్ పరిమితమైంది. ప్రశాంత్ వర్మే మోక్షజ్ఞ లేటెస్ట్ ఆ లుక్ని అప్పటి లేటెస్ట్ లుక్ని చాలా స్లిమ్ లుక్ని తను ప్రజెంట్ చేశాడు. కానీ ఆ తర్వాత మరి ఏమైందో ఏంటో తెలియదు. ఆ ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయింది. సో దాంతో ఇప్పుడు మళ్ళీ ఈ ఆదిత్య 999 ద్వారానే మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవుతాడు, ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనేటువంటి ఒక ప్రచారం ఊపందుకుంది. మరి ఇప్పటికీ కూడా మోక్షజ్ఞకి సంబంధించినటువంటి అతను నిజంగా సినిమాలకు వస్తాడా, ఇంట్రెస్ట్ ఉందా, ఆదిత్య 999 చేస్తున్నాడా లేదా అనే దాని మీద ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది రాకపోవడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బాలయ్య క్రిష్ కాంబినేషన్ సినిమా నిజంగా ఉంటుందా లేదా అనేటువంటి సందేహాలు ఒక పక్క తలెత్తుతూ ఉన్నప్పటికీ కూడా బాలయ్య కృష్ణను నమ్మాడు. ఘాటి దాని ఫలితంతో నిమిత్తం లేకుండా అతనితోటి ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాకపోతే స్క్రిప్ట్ని మాత్రం పకడ్బందీగా తయారు చేసుకోవాలని చెప్పేసి క్రిష్కి సూచించాడు అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. సో దానికి తగ్గట్లుగానే క్రిష్ కూడా పట్టుదలతోటి ఆ స్క్రిప్ట్ వర్క్లో మునిగిపోయి ఉన్నాడు. బహుశా అటు బాలయ్యకి ఇటు క్రిష్కి వాళ్ళిద్దరూ కూడా బాగా ఇష్టపడేటువంటి రచయిత గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా గొప్పగా డైలాగ్స్ రాశారు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి బుర్రా సాయి మాధవ్. సో ఈ సినిమాకి తను రచయితగా అటు స్క్రిప్ట్ వర్క్లోనూ అలాగే సంభాషణ రచయితగా తనే ఉండబోతున్నాడు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఈవెన్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా తనే సంభాషణ అందించాడు. కానీ బట్ స్క్రిప్టే బలహీనంగా ఉండటం వల్ల ఆ సినిమా ఫెయిల్ అవ్వటం అనేది అందరూ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి విషయం. మరి చూడాలి ఈ ఆదిత్య 999కు సంబంధించి
క్రిష్ తోటే మునుముందు కూడా ట్రావెల్ అవుతాడా, లేకపోతే మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? క్రిష్ చెప్పేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో, తను సిద్ధం చేసేటువంటి బౌండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది బాలయ్యని ఇంప్రెస్ చేస్తుందా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.